వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇట్స్ మీ అనుష కోమల్. ఇవాళ మన గెస్ట్ ప్రముఖ న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, మనం ఈ మధ్యకాలంలో అన్ని ట్రెండింగ్ న్యూస్ ఏదైతే చూస్తే అన్ని అబ్బాయిల మీద అమ్మాయిలు పెట్టిన కేసులు, అది కూడా ఈ ట్రాప్ అనో లేకపోతే యూజ్ చేసుకున్నారనో, రేప్ కేసు ఏదో ఒకటి ప్రలోభ పెట్టారనో, అమ్మాయిలు అయితే విక్టిమ్స్గా ఉన్నారు. బట్ ఎందుకు ఈ మధ్యకాలంలో ఈ కేసెస్ అన్ని స్టడీ చేస్తే మీ అభిప్రాయం ఏంటి? అంటే ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎక్కువ నార్సింగ్ పిఎస్లోనే ఇది జరుగుతూ ఉంది. అవును, అంటే నార్సింగ్ పిఎస్లో అదే ఎక్కువ సెలబ్రిటీసు తర్వాత విస్తారంగా ఉండొచ్చు. అవును, ఇవన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే ఇలాంటిది ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే వాళ్ళిద్దరి మధ్య కొంతమంది ప్రలోభ పెట్టి, అంటే ఇప్పుడు పెళ్లి చేసుకుంటానో లేదా ఇప్పుడు ఏదో ఇతను అర్షసాయి విషయంలో ఏదో సినిమా తీద్దామని చెప్పేసి తర్వాత సినిమా పరంగా మళ్ళీ పెళ్లి చేసుకుంటానని చెప్పేసి, అంటే వాళ్ళిద్దరి మధ్య కొన్ని సాన్నిహిత్యంగా అంటే జరగటం, కొన్ని కార్యక్రమాలు జరగటం. సో వీళ్ళు నమ్మేసి అంతా చేసిన తర్వాత లాస్ట్కి యూజ్ అండ్ త్రో చేసుకుని ఉన్నప్పుడు మాత్రమే కదా ఒక మహిళ బయటకు వచ్చేది, అంటే నేను అనుకునేది. సో ఆ విధంగా ఇది జరుగుతుందని చెప్పి నేను అనుకోవచ్చు. ఒకటి మన జానీ మాస్టర్ కేసు విషయంలో చూసుకుంటే అమ్మాయిని మతం మారమని చెప్పేసి, మతం మారి వేరే మతంలో రామని చెప్పేసి, మతం మారి పెళ్లి చేసుకోమని చెప్పడం కానీ, అలాగే అమ్మాయిని చిన్నప్పుడు అంటే అమ్మాయి ఏజ్ ఆఫ్ 16 years మైనర్గా ఉన్నప్పుడు అతను కొన్ని కార్యక్రమాలు చేయటం. సో ఈ విధంగా చూసుకున్నప్పుడు అంటే ఒక సామాన్య మహిళకి వీళ్ళేదో కొన్ని ప్రలోభ పెట్టడం, ఏమీ కాదని చెప్పటం, దాని ద్వారా ఆమె నమ్మేసి లాస్ట్కి మోసపోవటం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఏంది తర్వాత ఇప్పుడు ఇతను అర్షసాయి విషయంలో కూడా చూసుకున్నట్లయితే అది కూడా అమ్మాయి ఏదో ఎలిగేషన్లు పెట్టింది కదా, సినిమా తీస్తానని చెప్పేసి, ఆ డ్రింక్స్ ఏవైతే మత్తు మందు కలిపేసి నా మీద అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పేసి. సో ఇవన్నీ చెప్తుంటే ఇవన్నీ అంటే ఎట్ దట్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి కాబట్టి, సో ఇది ఇన్వెస్టిగేషన్లో కొనసాగుతుంటే పోలీసు వారు దానికి ముందు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే కొన్ని సాక్ష్యాలను సేకరించేటప్పుడు వీళ్ళు కొంత టైం అనేది ల్యాప్స్ అయింది. అక్కడ కొంచెం మనం ఆలోచించాలి ఈ కేసుల్లో. టైం అనేది చాలా 5 years 6 years టైం అవుతుంది, దీంట్లో 2 years అనుకుంటా. సో టైం అనేది ల్యాప్స్ అవుతుంది. సో ఎప్పుడైనా సరే బాధితురాలు ఎప్పుడైతే ఒక సంఘటన జరిగినప్పుడు త్వరగా వెళ్ళి అదే వితిన్ 2 days 3 days త్వరగా వెళ్ళి కంప్లైంట్ చేసినట్లయితే అప్పుడు ఆ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరగా ఉంటుంది, సాక్ష్యాలు కూడా తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్లో కొన్ని కేసులు ఏమవుతాయి అంటే లాస్ట్లో తేలిపోయే అవకాశం ఉంటుంది, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా. కాకపోతే ఏంటంటే ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ముందస్తుగా ఎమ్మటే స్పందిస్తున్నారు, ఎమ్మటే అరెస్టులు అవి జరుగుతూ ఉన్నాయి, అది బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మహిళ ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్గా స్పందిస్తే తొందరగా ఇన్వెస్టిగేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ సార్ చాలా మంది కామెంట్స్ మనం వింటున్నాం, అప్పుడెప్పుడో జరిగితే ఇన్నేళ్ల తర్వాత నువ్వు నిద్ర లేచావా ఇప్పుడు పెట్టిన కేసు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నిజానికి అసలు ఒక మహిళకి, ఒక అమ్మాయికి కానీ మహిళకి కానీ ఇలాంటి మోసం జరిగినప్పుడు వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి? మన న్యాయం వ్యవస్థ ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉంటాయి? వాళ్ళు ఏమేం కేసులు పెట్టచ్చు? ఎలా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి? ఇప్పుడు మీరు చెప్పినట్టు వెంటనే వెళ్ళాలా, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా కేసు ఫైల్ చేయొచ్చు? అంటే చాలా మందికి అపోహ అంటే క్రైమ్ అనేది రెండు రకాలు ఉంటుందండి. దానికి అంటే కొంత లిమిటేషన్ ఉంటుంది. సో క్రైమ్ ఎప్పుడో జరిగింది పెట్టడం వేరు. ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు జానీ మాస్టర్ కేసు చూసుకున్నా, అర్షసాయి కేసులో చూసుకున్నా కూడా ఈ క్రైమ్ అనేది జరుగుతూ వస్తుంది. ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ కదా. అర్థమవుతుందండి. ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఇప్పుడు 2019లో 2000 దాంట్లో ఇది జరిగింది అనుకోండి, జరిగిన తర్వాత ఇప్పుడు వచ్చి కేసు పెట్టమని కాదు ఇది. సో అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది కదా క్రైమ్ అనేది. దానికి ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతూ ఉంది, లిమిటేషన్ అంటూ ఏం జరిగిపోలేదు. ఒక ఎస్టాబ్లిష్మెంట్ జరుపుకుంటూ వస్తుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ అనే ఆయన అమ్మాయి మీద కంటిన్యూగా అఘాయిత్యానికి చేస్తున్నాడు. ఇతను ఏదైతే ఉంది ఇతను కూడా ఆ అమ్మాయి మీద కంటిన్యూగా అఘాయిత్యం చేస్తా ఉన్నాడు. అది కదా మనకి లెక్క, అదొకటి. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గా రేప్ అంటే చాలా మందికి అనుకునేది అంటే బలవంతంగా చేసేయటం అనేది ఉంటుంది. అలా కాదు. ఇప్పుడు మీకు 376లో చాలా క్లాజెస్ ఉంటాయి. ఒకటి అమ్మాయి యొక్క అనుమతితో, అమ్మాయి అనుమతి లేకుండా ఏదైతే రేపు బలాత్కారం చేస్తారో అది రేపు కింద వస్తుంది అనుకుంటారు చాలా మంది. కానీ అమ్మాయి అనుమతి కూడా విత్ హర్ పర్మిషన్, అమ్మాయి అనుమతి ఇచ్చింది. ఏ సందర్భంలో ఇచ్చింది? ఇతను నన్ను పెళ్లి చేసుకుంటాడనో, ఇతను నా కాబోయే భర్తనో, ఏంటి ఇతను నాకు రేపు భవిష్యత్తులో సహచరుడు అని చెప్పేసో, లేకపోతే ఇలాంటి కొన్ని ప్రలోభాలకు గురయ్యి అమ్మాయి కనుక ఒక అబ్బాయితో ఆ కోఆపరేషన్ జరిగింది అనుకోండి, అప్పుడు అతను అమ్మాయి నమ్మింది, ఓకే నేను కాబోయే భార్యాభర్తలమే కదా, నన్ను పెళ్లి చేసుకుంటారు కదా, నా లైఫ్ బాగుంటుంది కదా అని అనుకున్నప్పుడు అతను కోఆపరేషన్ జరిగినప్పుడు లాస్ట్లో తూచన్నాడు అనుకోండి, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటి?
ఓకే. అలాంటి సందర్భంలో జరిగినాయి ఇవి 2 కేసులు కూడా. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేస్తున్నారు అని చెప్పేసి. అంతమంది మేము చాలా కేసులు చేసాం. అంటే ఇది సెలబ్రిటీలు కాబట్టి మీకు మీడియాలో వస్తుంది కానీ జనరల్గా మేము చాలా భారత మీడియాలో పరిచయం అయ్యి పెళ్లి చేసుకున్నా అని చెప్పి ఒక అతను మోసం చేశాడు. మేము కంప్లైంట్ ఇచ్చాము, కంటిన్యూ అయింది. అలాగే మొన్న ఒక రీసెంట్గా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని చెప్పి ఒక అమ్మాయిని వాడుకొని వదిలేశాడు అతను. అది కూడా మేము కంప్లైంట్ చేసాం. అది అలాంటి మీడియాలో రాదు, ఎందుకంటే అతను సెలబ్రిటీస్ కాదు కదా, కామన్ మ్యాన్ కదా. సో ఇది మీడియాలో ఎందుకు వస్తారు, సెలబ్రిటీస్ కాబట్టి మనకి మీడియాలో వస్తుంది ఒకటి. తర్వాత ఇప్పుడు ఈ కేసులో 376 అనేది ఆ విధంగా అట్రాక్ట్ అవుతుంది. ఇది 328 పెట్టారు అర్ససాయి కేసులో. ఏంటంటే ఆ అమ్మాయికి మత్తు మంది ఇచ్చి, ఆ ఇంటాక్సికేషన్ ఏదైతే ఉందో అమ్మాయికి మత్తు మంది ఇచ్చి అమ్మాయిని వాడుకున్నాడు అని చెప్పేసి అది 10 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందండి. 7 years నుంచి 10 years వరకు. తర్వాత 376 పెట్టి అంటే పదే అత్యాచారాన్ని చేయటం అమ్మాయి మీద, అంటే అమ్మాయికి చెప్పడం ఇది. సో ఇలా ఉంది. అలాగే చీటింగ్ కేసు కూడా పెట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ఏం తెలుసో చూడాలి. జానీ మాస్టర్ కేసులో ఏంటంటే అమ్మాయి మైనర్గా ఉన్నప్పుడు ఇతను చేశాడు అనేది ఆమె చెప్పింది. దానికి సంబంధించిన ఏదైతే ఉందో అప్పుడు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ షీ వాజ్ మైనర్. అది లెక్క వస్తుంది అనమాట. అందుకని పోక్సో అట్రాక్ట్ అయింది. ఇప్పుడు ఈ పాప విషయంలో, ఇప్పుడు ఈ అస్సాయి అమ్మాయి విషయంలో అమ్మాయి మేజర్, అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ కూడా మేజరే కాబట్టి ఇతనికి పోక్సో అట్రాక్ట్ అవ్వలేదు. సో అది కాబట్టి క్రైమ్ అనేది కంటిన్యూ అయింది కదా. సో అది అంటే ఇప్పుడు ఏదైనప్పటికీ ఇప్పుడు మామూలుగా లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఒక వ్యక్తి పైన నేరారోపణ చేసినంత మాత్రం అతను నేరస్తుడు కాదు అనేది లా చెప్తుంది. ఒకటండి ప్రూవ్ అవ్వాలి అయ్యే వరకు. ఇప్పుడు పోలీసు వారికి శిక్షించే అధికారం లేదు, తర్వాత పొలిటీషియన్స్ కి శిక్షించే అధికారం లేదు, ఎవరికి లేదు. అది ఎవరికి ఉంది, కోర్టుకు మాత్రమే ఉంది. కోర్టులో కూడా వీళ్ళందరూ మొత్తం సరైన సాక్ష్యాధారాలు పెట్టి తర్వాత మంచి విట్నెస్లు పెట్టి సో ఇంత ఇన్వెస్టిగేషన్ త్వరగా చేసినప్పుడు ప్రాసిక్యూషన్ వారి యొక్క వాదనలు, అలాగే డిఫెన్స్, మామూలుగా డిఫెన్స్ అంటే మేము డిఫెన్స్ అడ్వకేట్స్ ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత కోర్టు వారు అప్పుడు ఆయనకి శిక్ష విధించే అవకాశం ఉంటుంది తప్ప ఈ టైంలో మనం ఏం చెప్పడానికి లేదు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు ఇంకొక విషయం సార్, అంటే సోషల్ మీడియాలో నాంతోంది ఇవన్నీ కూడా ఏదో డబ్బులు ఆశించో లేకపోతే వాళ్ళ నుంచి ఏదన్నా ఆశించో భయపెట్టడానికి బెదిరించడానికి పెట్టే కేసులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఒకవేళ నిజంగా గనక అదే నిజమైతే ఇప్పుడు తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఇది మంచి ప్రశ్న అడిగారండి. ఇది జనరల్గా హనీ ట్రాప్ అంటారండి. మేము అది చేసాం, ఆ కేసులు కూడా నేను చేశాను గతంలో. ఇప్పుడు హనీ ట్రాప్ ఉంది. హనీ ట్రాప్ అంటే ఏంటంటే ఒక అమ్మాయి పరిచయం, ఇప్పుడు మామూలుగా ఫోన్ కాల్స్ వస్తాయి, జనరల్గా సడన్గా ఏదో వీడియో కాల్స్ వస్తాయి, లేదు సడన్గా హాయ్ అని చెప్పి ఎవరో ఒక అమ్మాయి మెసేజ్ చేస్తుంది. అలా జరిగినాయి, మేము చేసిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఒక కేసు పెండింగ్ ఉంది నాది. ఇప్పుడు ఆ అబ్బాయి ఏంటంటే మామూలుగా బీటెక్ స్టూడెంట్ మామూలుగా ఉన్నాడు, అతనికి ఎవరో అమ్మాయి వాట్సాప్లో ఫేస్బుక్లో ఎక్కడో పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి పరిచయం అయిన తర్వాత ఇతను సరే అని చెప్పి అట్లా డీప్గా వీళ్ళిద్దరి మధ్య చాటింగ్ కానీ ఇంకేదో జరిగినప్పుడు అదే మొత్తానికి అమ్మాయి ఏదో వీడియో తీసుకుని నీ మీద రేప్ కేసు పెడతా నేను, సో నాకు ఇన్ని డబ్బులు కావాలంటే పాపం తెలియక ఆ పిల్లడు అక్కడెక్కడ గోల్డ్ ఏదో తిప్పలు పడి 2 లక్షలు 3 లక్షలు ఇచ్చుకుంటూ వచ్చాడు. లాస్ట్కి అమ్మాయి టార్చర్ భరించలేక వాళ్ళ నాన్నకి చెప్పాడు. చెప్పినప్పుడు తీరా చూస్తే అన్ని ఎంక్వైరీ చేస్తే అదొక హనీ ట్రాప్. ఎందుకంటే రేపు పొద్దున్న నీ మీద కేసు పెడతానే ప్రాబ్లం అవుతుంది కదా. సో ఈ విధంగా అట్లా జరిగిన కేసుల్లో మొన్న ఒక అమ్మాయి ఫేక్ ఇది పెట్టింది 376 రేప్ కేసు పెడితే కోర్టు వారు విచారించి అది ఫేక్ అని తెలిసి అమ్మాయికి 10,000 రూపాయలు ఫైన్ విధించారు, 1 month జైలు శిక్ష విధించారు. సో ఇలా కూడా జరుగుతుంది. సో ఇన్వెస్టిగేషన్లో మనం 2 వైపులా చూడాలి. దీన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అలా అంటే చట్టం అనేది మనం ఏం అనలేం కదా, కొంతమంది మిస్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎట్లా ఉంటుంది. కానీ ఇలాంటి విషయంలో పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ త్వరగా నడుస్తుంది కాబట్టి ప్రైమ్ ఫేస్ ఎవిడెన్స్ దొరికినట్టుంది, ఇది జెన్యూన్ అని అనిపిస్తుంది మనకి. లేదా పోలీసు వాళ్ళు ఎప్పుడో చెప్పేసేవాళ్ళు కదా, స్టార్టింగ్ లోనే తేలిపోతాయి, స్టార్టింగ్ లో తేలిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒకటే కొంచెం బాధ అనిపిస్తుంది ఏంటంటే ఇవన్నీ కూడా తొందరగా తేలి, అలాగే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే మేల్కొని దానిపైన పోలీస్ కంప్లైంట్ అలాంటివి ఇవ్వటం వల్ల తొందరగా మన కేసులు డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది, ప్లస్ త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో కాకపోతే డిలే జస్టిస్ ఇస్ డినై జస్టిస్, అది ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే దీనికి న్యాయం జరుగుతుంది కానీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ వీళ్ళు సహకరించాలి. తర్వాత లాస్ట్లో ఎలా ఉంటుందంటే కొన్ని కేసుల్లో మీకు ఓపెన్ చెప్తారు, కొన్ని కేసులు ఎలా ఉంటాయి ఏంటంటమ్మా అంతవరకు వచ్చి లాస్ట్లో కాంప్రమైజ్ అయ్యే కేసులు కూడా ఉంటాయి. ఇప్పుడు మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో అక్కడ నేను చదివాను రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది, దాదాపు 2000 కేసులు కనుక దీనికి సంబంధించిన మహిళలకు సంబంధించిన ఫైల్ అయితే అందులో శిక్ష కోర్టులో శిక్ష పడింది దాదాపు తక్కువే అని చెప్పి చదివారు, ఆర్టికల్ చదివాను నేను. సో అలాగే ఫస్ట్లో కేసు పెట్టిన తర్వాత విక్టిమ్ వాళ్ళు ఉన్న హుషారు లాస్ట్ వరకు ఉండట్లేదు, కొంతమంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు, కొంతమంది ఇంకేదో ఉంటుంది వాళ్ళ మధ్య. సో అలాంటివి జరగకుండా గట్టిగా నిలబడితే ఖచ్చితంగా ఎవరైతే నేరం చేసినారో వాళ్ళకి శిక్ష 100% పడుతుందండి, దానికేం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.